హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనితాని. ఇవాళ మనం ఇంట్లో పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. మొన్న సండే రోజు చేయలేదు, ఇవాళ అమ్మవారి రోజు అని చేసినాను. మొన్న సండే వీలు కాలేదు, చేయలేదు. ఇవాళ మంగళవారం అమ్మ రోజు కాబట్టి అమ్మకు నైవేద్యం పెట్టినాను. మేము బోనం చేయం ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళు చేస్తారు. నేను ఒట్టి సాక పోస్తా ఎప్పుడు ఇంటి దగ్గర. అమ్మని ఇట్లా తయారు చేసుకున్నాను. గాజులు, అమ్మకి పసుపు కుంకుమ చీర సారెతో ఇట్లా పెట్టుకుంటా. నేను ఎప్పుడు అమ్మకి ఇట్లా నైవేద్యం వేసుకుంటా. బగారన్నం, పూరి, వడలు, అమ్మకి ఇష్టమైన కలగూర ఆకుకూర వేస్తాం ఫ్రెండ్స్. ఆకుకూర దొరకలేదు నాకు, ఇక్కడ మనకి ఇంటి దగ్గర రారు, అట్లా అని నేను చేయలేదు. పచ్చి పులుసు, కూర, తీయప్పలు అమ్మకు బాగా ఇష్టము. నేను తీయప్పలు చేసుకున్నాను. గుడ్డు పెట్టినాను అమ్మకి. పచ్చి పులుసు, తీయప్పలు, బగారన్నము, చికెను, వడలు, పూరి. మనము అమ్మకి బెల్లం ఇష్టము, అది కూడా పెట్టుకున్నాను. ఇక్కడ సైడ్కి కుంకుమ, అమ్మకి పసుపు ఇట్లా పెట్టుకున్నాను. ఇది అమ్మకి నీళ్ళల్లో కొంచెం బెల్లం వేసి పెడితే సల్వా అన్నమాట, మనకి ఎప్పుడు మంచిగా చూసుకుంటుంది అమ్మ. ఇది మనం సాక పోసిన ఇది ఫ్రెండ్స్. చూడండి, మనం పూజ రూమ్లో కూడా దేవుడికి ఇట్లా చేసుకున్నాము. మనకు అమ్మ దూరం నుంచి, నాది బ్లూ కలర్ ఫేస్ ఉంది, అమ్మది అట్రాక్షన్గా మంచిగా కనబడుతుంది. దూరం నుంచి అమ్మది ఒకలాగా ఫేస్ వస్తుంది. ఇట్లా మనకు దీపం కూడా చూడండి ఎంత మంచిగా త్రిశూలం టైపు మనకు దీపం కూడా చూపిస్తుంది చూడమ్మ. మధ్యలో శివుడి దగ్గర డోలు ఉంటుంది కదా, ఆ టైపులో త్రిశూలం ఇట్లా చూడండి, మీరు మంచిగా గమనించండి. దాంట్లో అమ్మకు చేసుకుంటే మనకంతా లేదు అనుకుంటే కూడా అమ్మకి బెల్లం నీళ్ళు, అటుకులు, పుట్నాలు పెట్టుకొని ఇంత కొబ్బరికాయ కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరీ మనకి అంత స్తోమత లేదు అనుకునే వాళ్ళు, ఉన్నవాళ్ళు ఉన్న దాంట్లో కొద్దిగా అయినా అమ్మకు చేసుకోండి. మనం ఏ దేవుడికైనా మనం ఉన్న దాంట్లో చేసుకుంటే మనకు ఇంట్లో ఎప్పుడు మనం కూడా మనం దేవుడికి మనము ఎంతో ఖర్చు పెడతాం, ఎన్నో చేస్తాము. మనం ఆ పెట్టింది కూడా మనమే తింటాం కదా. అది కూడా మనం ఏంటంటే కొంచెం ఉన్న దాంట్లో మనం చేసుకుంటే అమ్మ కూడా మనకి ఇంట్లో అందరూ మన పిల్లలకి మనకు ఉన్న దాంట్లో మనం ఏదైతే బిజినెస్ చేస్తామో దాంట్లో మనకు అరకతి బరకతి అన్నీ చూపిస్తుంది అమ్మ. మీరు మంచిగా ఇది చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.